మీ జీవితాన్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువు మీలోనే ఉంది. అది ఎవరో కాదు, మీ ఈగో. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడి పనిచేసినా మీలో ఈగో ఉంటే మీరు జీవితంలో ఎప్పటికీ ఎదగలేరు. ఇంతకు అసలు ఈ ఈగో అంటే ఎవరు? ఇది ఎలా మన జీవితాన్ని నాశనం చేస్తుంది? దాన్ని జయించడానికి మనం ఏం చేయాలి? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ జీవితానికి ఇదే మార్గం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈగో అంటే ఏంటి? అసలు ఈగో అంటే నేనే, నాకే అన్ని తెలుసు అనే అహంకారాన్నే ఈగో అంటారు. మనం తప్పు ఒప్పుకోకుండా ఎదుటి వాళ్ళను తక్కువ చేసి చూసే మనస్తత్వమే ఈగో అంటే. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ ప్రపంచంలో నన్ను మించిన వాడు లేడు అని చెప్పేసి అవాస్తవమైన భ్రమలో మనల్ని మనం ఊహించుకుంటూ బ్రతికేయటాన్ని ఈగో అంటారు. ఈ ఈగో వల్ల ఏం జరుగుతుందంటే మీరు కొత్తగా నేర్చుకోవడాన్ని ఆపేస్తారు. అంటే మీరు ఓల్డ్ వర్షన్ లో ఉంటారే తప్ప కొత్త వర్షన్ కి అప్డేట్ అవ్వరు. ఈగో ఉన్న వాళ్ళు ఎవరు ఏం చెప్పినా వినరు. జీవితంలో నిజమైన సక్సెస్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అంటే తాళం వేసుకొని కూర్చుంటారు. అసలు మన ఎదుగుదలకి ఈగో అనేది ఎలా అడ్డంకిగా మారుతుందంటే, ఒక అతను ఉన్నాడు, అతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మరి ముఖ్యంగా తెలివితేటలు కూడా ఉన్నాయి. కానీ అతనికి బిజినెస్ చేయాలనిపించింది. అందుకని తన తెలివితేటలతో ఒక అద్భుతమైన బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. కాకపోతే అతనికి ఇంకొక అతని హెల్ప్ కావాలి. ఎందుకంటే ఇతనికి నలుగురితో మాట్లాడే నైపుణ్యం లేదు, కానీ తనకి తెలిసిన వాడికి మాత్రం నలుగురితో మాట్లాడే నైపుణ్యం ఉంది. కానీ అతనితో పనిచేయడానికి మాత్రం మనోడు ఈగో అస్సలు ఒప్పుకోవట్లేదు. సో అంతే, ఇప్పుడు ఇతను అన్ని పక్కన పెట్టేసి, అంటే ఈగోను కూడా పక్కన పెట్టేసి మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాము, నీ దగ్గర నలుగురితో మాట్లాడే నైపుణ్యం ఉంది కదా, నా దగ్గర బిజినెస్ చేసే తెలివితేటలు ఉన్నాయి, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తే చక్కగా మన ఇద్దరం సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఈగోను పక్కన పెట్టి బిజినెస్ చేస్తే వర్కౌట్ అయింది. కానీ ఏంటి, ఇప్పుడు వాడిని నేను పనిలో తీసుకునేది ఏంటి? ఇప్పుడు నా బిజినెస్ వాడి ద్వారా ఎదగాలని చెప్పేసి మనోడు కొంచెం ఈగోకి వెళ్ళాడు అనుకోండి, ఎవరికి నష్టం? సో మన సక్సెస్ కి మన ఈగో అనేది ప్రతి దశలో అడ్డుగా ఉంటూనే ఉంటుంది. నన్ను మించిన వాడు ఈ ప్రపంచంలో లేడు, నా ఆలోచనలు గొప్పవనే ఆలోచనతో చాలా మంది వాళ్ళ జీవితాలని దెబ్బతీసుకుంటున్నారు. మనకి తెలియకుండానే మన జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాము. కాబట్టి ఈగో అనేది ప్రతి దశలో మన జీవితాన్ని నాశనం చేస్తుంది. చిన్న చిన్న విషయాలను కూడా మన జీవితంలో పెద్ద పెద్ద విషయాలుగా మార్చేసి ఆ విషయం వల్ల మన జీవితమే నాశనం అయిపోయేలా చేస్తుంది. కాబట్టి ఈగోని పక్కన పెట్టి చూస్తే ప్రపంచం చాలా అందంగా ఉంటుంది, మన జీవితం మరింత అందంగా ఉంటుంది. అసలు ఈగోని ఎలా జయించాలి అంటే మాత్రం ఫస్ట్ మీరు పాటించవలసిన విషయం ఏంటంటే, నాకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత అనే మైండ్ సెట్ ని మీరు అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా సరే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాన్ని ఓపెన్ మైండెడ్ తో వినాలి. ఎందుకంటే అవతలి వాడు చెప్పే విషయం మనకి ఏదో ఒక దశలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. వాడు చెప్పే మాట ఈ రోజు మనకు ఉపయోగపడలేదు కదా అని చెప్పేసి దాన్ని వినకుండా మనం పక్కన పడేస్తే ఆ విషయం మనకి అర్థం కాక, మనకి అవసరమైనప్పుడు చెప్పేవాడు లేక మనం జీవితంలో చాలా ఇబ్బంది పడతాము. కాబట్టి ఎదుటి వారు చెప్పే విషయాన్ని ఓపెన్ మైండ్ తో వినాలి. ఆ బొంగులో వీడి చెప్పేదేంటి అనే మనస్తత్వంతో వింటే ఎవరికి నష్టం? అంతేకాకుండా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవటం కూడా మన ఈగోని మనం జయించినట్టే అవుతుంది. ఎందుకంటే మనం మనుషులం, మనం కంప్యూటర్లం కాదు. మనం సహజంగా అప్పుడప్పుడు తప్పులు చేస్తాము. వాటిని ఒప్పుకున్నప్పుడే మనల్ని మనం జయించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈగోని చంపితేనే సక్సెస్ అనేది పుట్టుకొస్తుంది. అంతేనండి, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఇప్పుడే మీలో ఉన్న ఈగోని పక్కన పెట్టి ముందుకెళ్ళండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీ జీవితాన్ని మార్చే సింపుల్ స్టెప్ ఏదో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ టైం ఫైనల్ గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి గొప్ప మోటివేషనల్ వీడియోలు మిస్ కాకుండా మన సత్యాగ్రహి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.